బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ట్రాన్స్కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి చెందిన 8 ప్రత్యేక బృందాలు మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మీనాక్షి స్కై లాంజ్లో గల వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇల్లు మరియు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ వనరులకు మించి ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు ప్రారంభించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భాగంగానే అధికారులు కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు మరియు ఇతర దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం మరియు ఆస్తుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారిపై జరిగిన ఈ దాడులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ట్రాన్స్కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి చెందిన 8 ప్రత్యేక బృందాలు మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మీనాక్షి స్కై లాంజ్లో గల వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇల్లు మరియు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ వనరులకు మించి ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు ప్రారంభించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భాగంగానే అధికారులు కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు మరియు ఇతర దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం మరియు ఆస్తుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారిపై జరిగిన ఈ దాడులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ట్రాన్స్కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి చెందిన 8 ప్రత్యేక బృందాలు మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మీనాక్షి స్కై లాంజ్లో గల వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇల్లు మరియు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ వనరులకు మించి ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు ప్రారంభించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భాగంగానే అధికారులు కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు మరియు ఇతర దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం మరియు ఆస్తుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారిపై జరిగిన ఈ దాడులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ట్రాన్స్కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి చెందిన 8 ప్రత్యేక బృందాలు మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మీనాక్షి స్కై లాంజ్లో గల వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇల్లు మరియు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ వనరులకు మించి ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు ప్రారంభించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భాగంగానే అధికారులు కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు మరియు ఇతర దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం మరియు ఆస్తుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారిపై జరిగిన ఈ దాడులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ట్రాన్స్కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి చెందిన 8 ప్రత్యేక బృందాలు మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మీనాక్షి స్కై లాంజ్లో గల వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇల్లు మరియు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ వనరులకు మించి ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు ప్రారంభించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భాగంగానే అధికారులు కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు మరియు ఇతర దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం మరియు ఆస్తుల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారిపై జరిగిన ఈ దాడులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ట్రాన్స్కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి చెందిన 8 ప్రత్యేక బృందాలు మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మీనాక్షి స్కై లాంజ్లో గల వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇల్లు మరియు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ వనరులకు మించి ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు ప్రారంభించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భాగంగానే అధికారులు కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు మరియు ఇతర దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత